నమస్తే సార్. ఓకే, నమస్తే అండి. సార్ ఇది రాంబాబు గారి స్కూల్ లేదంటే జీసస్ స్కూల్ అంటారా సార్? సార్ యాక్చువల్గా ఈ స్కూలు రాంబాబు గారి చేత నడపడుతుందండి. డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ మాకు రాంబాబు సార్. కాకపోతే వాళ్ళు జీసస్ అనే స్కూల్ పేరు మాత్రమే పెట్టారండి, అంతే తప్ప అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే పేరు పెట్టినంత మాత్రాన అది క్రైస్తవ స్కూల్ అని అనుకున్న డౌట్ కూడా ఉంది సార్ నాకు. అలా దానికి సంబంధించి ఏమైనా ప్రేయర్స్ లాంటివి ఏమన్నా కండక్ట్ చేయడం లాంటివి ఏం చేస్తారా సార్ పిల్లలతో? అలాంటిది ఏముండదండి. అంటే ప్రేయర్ కండక్ట్ చేయడం కానీ పిల్లలతో ఏదైనా చేయించడం కానీ ఏముండవు. అన్ని వాస్తవానికి హిందూ ఆచారాలను మేము సాంప్రదాయాలను అన్నింటినీ గౌరవిస్తాం. ఫెస్టివల్స్ అన్నీ చేస్తామండి. సంక్రాంతి చేస్తాం, నెక్స్ట్ క్రిస్మస్ చేస్తాం, రంజాన్ చేస్తాం. ఇలా అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా స్కూల్ అంటే అందరికీ సంబంధించిన స్కూల్ కాబట్టి యాక్చువల్గా మేము అందరినీ దృష్టిలో పెట్టుకుని మన భారతదేశ సాంప్రదాయాలను గౌరవిస్తూనే స్కూల్ నడిపిస్తామండి. ఇక స్కూల్ పేరుని బట్టి మేము పిల్లలందరినీ క్రైస్తవులుగా తయారు చేస్తాము అనేది అట్లా లేదండి. ఈ టీచర్స్లో కూడా అన్ని మతాల వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా అన్ని రకాలైనటువంటి పిల్లలు, అన్ని మతాల పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. ఓకే సార్, మా బాబు చాలా స్లో సార్. సో అతనికంటే ఏమైనా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమైనా ఉంటుందా సార్? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈరోజు మా స్కూల్లో నేమ్ ఫేమ్ అనేది సహజంగా మీకు బయట తెలుసు. మేము చెప్పడం కంటే దాన్ని బట్టి మేము చెప్పడం కంటే కూడా మీకు జనరల్గా బయట అర్థమవుతుంది. ఇక్కడ మేము తీసుకునేటువంటి యాక్షన్స్ ఎలా ఉంటాయంటే సార్, ఒక క్లాస్కి వచ్చి ఇంచుమించుగా 30 మంది లోపే ఉంటారండి. ఒక తరగతి అంతే, ఒక సెక్షన్కి వచ్చాను. తరగతి కాదు, సెక్షన్కి వచ్చి అంటే 2-3 సెక్షన్లు ఉంటాయి ప్రతి క్లాస్కి. ఒక సెక్షన్కి వచ్చి 30 మంది లోపే ఉంటారు. ఈ 30 మంది పిల్లలకు కూడా 3 భాగాలుగా తయారు చేస్తాం. అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్లో పెట్టుకుంటాం. కాస్త వీక్గా ఉన్న పిల్లల్ని సి గ్రేడ్లో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ రోజుకు ఆ రోజు టీచర్లు ఏం చెప్తున్నారు, పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మేము చూస్తాం. ఆ పిల్లల మీద శ్రద్ధ వహిస్తాం. 100% మేము అష్యూరెన్స్ ఇవ్వలేకపోయినా 90% అష్యూరెన్స్ మీ పిల్లల గురించి ఇవ్వగలుగుతాం. ఓకే సార్. అది ఇంకొకటి, మా బాబులో బాగా మైనస్ పెద్దలను ఎలా గౌరవించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవేమీ తెలియట్లేదు సార్ మా బాబుకి. మీ స్కూల్లో ఇటువంటి వాటిపైన ఏమన్నా? సార్ యాక్చువల్గా మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు చూసి పిల్లలు చాలా బ్యాడ్ బిహేవియర్స్ నేర్చుకోవడం అనేది సహజంగా జరుగుతున్న సంగతి. వాస్తవానికి మేమైతే వాటికి ప్రత్యేకమైనటువంటి క్లాసులు మేము తీసుకుంటాం సార్. వీక్లీ కాదండి, 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా. అంటే చిన్నపిల్లలకి అయితే 15 డేస్కి ఒకసారి మేము ఒక మోటివేషనల్ క్లాసెస్ లాగా బయట సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సెల్ ఫోన్కి ఏ విధంగా దూరంగా ఉండాలి, అవసరాన్ని బట్టి మనం ఎంతవరకు వాడుకోవాలి అనే విషయాలు కేవలం పేరెంట్స్ ద్వారానే చేస్తాము. మోటివేషన్ కూడా కొన్ని సందర్భాల్లో పేరెంట్ని కూడా పిలిపించి పిల్లలకి ఆ మోటివేషన్ వాళ్ళ ముందు చేయడం కూడా జరుగుతుందండి. అలాగే క్లాస్ వైజ్గా కూడా మా టీచర్లు ప్రత్యేకమైనటువంటి ఒక క్లాస్ తీసుకుంటాం. దానికి అవసరాన్ని బట్టి 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి తీసుకుని దాన్ని బట్టి మోరల్ వాల్యూస్ అన్ని మేము పిల్లలకి చెప్పడం, అసలు మన సాంప్రదాయాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం ఎలా ఉండాలి, చదువుకునే పిల్లలు ఎలా ఉండాలి అనే విషయాలు అయితే పూర్తిగా మేము చెప్పగలుగుతాం. పిల్లల్లో ఉన్న టాలెంట్కి గుర్తించి వాళ్ళకంటూ ఒక వే వేస్తారా సార్? డెఫినెట్గా సార్. అది ఎలాగంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్లో అతను మేము గుర్తించగలిగి అతని టాలెంట్ ఉందనుకోండి, మాకు ప్రత్యేకంగా కోచెస్ ఉన్నారండి, పీఈటీస్ ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా అతన్ని ఆ దిశగా, అంటే చదువుతో పాటు అతను ఏ విషయంలో అయితే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సార్. యాక్చువల్గా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా పిల్లల్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు యాక్చువల్గా మమ్మల్ని అడగడం కంటే కూడా మా పేరెంట్స్ని అడిగినా కానీ మీకు, అంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి పేరెంట్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే జీజే స్కూల్లో ఇలా జరుగుతుందని ఎవరన్నా అడిగినా ఖచ్చితంగా దాని గురించి సమాధానం చెప్పగలరండి. ఓకే సార్. టీచర్స్ ఎంతమంది ఉంటారు సార్ టోటల్? సార్ ఓవరాల్గా మాకు 70 మెంబర్స్ టీచర్స్. 70 మెంబర్ టీచర్స్ అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ అయినా సార్? 6 to 10 అంతా క్వాలిఫైడ్ అండి. క్వాలిఫైడ్ డెఫినెట్గా వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్లు కూడా సార్. యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత అంటే 3 years నుండి
సుమారుగా అనుకోండి. 3 years నుండి 20 years సీనియర్స్ మా దగ్గర ఉన్నారు సార్. ఈరోజు మా స్కూల్కి ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే కేవలం మా టీచర్లు చేసేటువంటి ప్రయత్నాలు అండి. గత 2 సంవత్సరాలుగా IIIT సీట్లు ఏమన్నా వచ్చాయంటారా? డెఫినెట్గా సార్. లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ గురించి చెప్తే 2 పిల్లలకి వాళ్ళకి IIIT సీట్లు వచ్చాయండి. యాక్చువల్గా వారు ఇప్పుడు కడపలో చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక అబ్బాయికి మా స్కూల్ నుండి IIIT సీట్ వచ్చింది. అతను ఇప్పుడు శ్రీకాకుళంలో చదువుతున్నాడు. ఫీజెస్ ఎలా ఉంటాయి సార్? ఫీజెస్ అయితే జనరల్గా ఉంటాయి సార్. అంటే మరీ హైలో ఉండవు, మరీ లోలో ఉండవు. ఒక తక్కువ స్థాయి పిల్లలు, అంటే తక్కువ స్థాయి అంటే ఒక పేద విద్యార్థి కూడా చదువుకోగలిగినంత ఫీజెస్ అయితే మేము చేయగలుగుతున్నాం సార్. ఎందుకంటే మా పేరెంట్స్ చెప్పిన మాట, కొందరు చెప్పిన మాట అనమాట. ఏమంటారంటే, సార్ మిగిలిన స్కూల్స్తో పోల్చుకుంటే మన స్కూల్లో ఫీజులు తక్కువగానే ఉన్నాయి అని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే సార్, యాక్చువల్గా ఇది కష్టపడి పైకి వచ్చినటువంటి స్కూలు. మా కరెస్పాండెంట్ గారి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, చిన్నతనం నుండి కూడా కష్టం తెలిసినటువంటి వ్యక్తులు కనుక ఎవరైతే కొంచెం ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి చూసి చూడనట్టుగా అటు ఇటుగా ₹1 అటు ఇటుగా చేయగలిగినటువంటి స్కూల్ సార్. డెఫినెట్గా చేయగలుగుతున్నాం ఆ విషయాన్ని అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్.